గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గ్రావుల నదుల్లా, ఇసుక నదుల్లా, భూముల నదుల్లా, అదేవిధంగా కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆదాయాన్ని కూడా వదలకుండా తిరుపతిలో పరకామణి చేస్తున్నటువంటి తిరుపతి దేవస్థానానికి వచ్చినటువంటి శ్రీవారికి కానుకలేసినటువంటి భక్తులు భక్తితో వాళ్ళ కోరికలు తీరితే స్వామివారి కానుకలు సమర్పిస్తారు. ఆ కానుకలు శ్రీవారికి సంబంధించిన అనేక సేవా కార్యక్రమాలకి ఉపయోగిస్తుంటారు. అయితే ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చివరికి తిరుమలలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆదాయం మీద కన్నేసి పరకామణి పేరుతో ప్రతిరోజు వచ్చిన డబ్బుల్ని లెక్కిస్తూ ఉంటారు. దాన్నే పరకామణి అంటాం. పరకామణి చేస్తుంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దొంగల్ని పరకామణికి పంపించి అక్కడ కొన్ని వేల కోట్ల డాలర్ని ప్రతిరోజు దొంగిలిస్తున్నది. ఆ దొంగిలిస్తున్న సమయంలో అక్కడ ఇంటెలిజెన్స్ సిఐగా ఉన్నటువంటి శ్రీ సతీష్ కుమార్ గారు దాన్ని సీసీ కెమెరాల్లో గమనించి స్వామికి అన్యాయం జరుగుతుంది, స్వామి సొత్తును కూడా దోచేస్తున్నారు, లాస్ట్కి తిరుమల తిరుపతి ఆదాయాన్ని కూడా వదలడం లేదని చెప్పి ఆ దొంగల్ని పట్టుకోవడం జరిగింది. ఆ దొంగల్ని పట్టుకుని ఆ రోజే వాళ్ళ మీద కేసు పెట్టి ఒక పోలీస్ అధికారి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపమైనటువంటి సిఐ గారు శ్రీ వెల్లల సతీష్ కుమార్ గారు ఆ రోజే ప్రభుత్వానికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే సతీష్ కుమార్కి తెలుసు దీని మీద కంప్లైంట్ ఇస్తే, దీని మీద కేసు ఫైల్ చేస్తే నా ప్రాణాలకే ప్రమాదము, నా కుటుంబానికే ప్రమాదం అని ఆ రోజే కంప్లైంట్ పెట్టినటువంటి మన సతీష్ కుమార్ గారికి తెలుసు. అయితే నా ప్రాణాలు పోయినా సరే, నా కుటుంబం చిన్న భిన్నమైనా సరే న్యాయానికి కట్టుబడతాను, ధర్మానికి కట్టుబడతాను, స్వామివారి సేవకు కట్టుబడతానని చెప్పి ఆ రోజు కేసు పెట్టడం జరిగింది. ఆ కేసుని ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దొంగలో తొక్కేస్తే నీతికి నిజాయితీకి మారుపేరైనటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసును వెలికి తీసి సిట్ ద్వారా ఆ కేసును విచారించడం జరుగుతుంది. అనేక మంది ముద్దాయిల్ని విచారించారు. చివరికి సతీష్ కుమార్ గారిని విచారించడానికి ఆ రోజు సాక్షాత్తు పట్టుకున్నటువంటి సిఐ సతీష్ కుమార్ని విచారించడానికి ఆయన తిరుపతికి రమ్మని ఆ రోజు పోలీస్ అధికారులు చెప్పడం జరిగింది. ఆయన తిరుపతికి ట్రైన్లో పోతూ ఉంటే గుంతకల్లులో రైల్లో దారుణంగా హత్య చేసి కిందకు తోచేయడం జరిగింది. సిఐ సతీష్ కుమార్ గారు నోరు తెస్తే పెద్ద వాళ్ళ పేర్లు ఏడ బయటపడతాయా, మా భోగోతాలు ఏడ బయటపడతాయా, మా జీవితాలు ఏడ నాశనం అవుతాయా, మేము ఎక్కడ జైలుకు పోతామా, స్వామి వారి సొత్తును కాసుకున్నా సరే ఎవరైనా సరే మా పేర్లు చెప్పకూడదు, చెప్పితే చంపేస్తామని చెప్పి ఆ సిఐ సతీష్ కుమార్ గారిని చంపేయడం జరిగింది. ఆ రోజు దేవుని సొత్తుని కూడా కోసుకుంటూ నీతికి నిజాయితీకి మారు పేరైనటువంటి ధర్మానికి కట్టుబడతానన్నటువంటి ఒక గౌరవ సిఐ గారు సతీష్ కుమార్ గారిని దారుణంగా హత్య చేసి రైల్లోంచి కింద దోచేయడం జరిగింది. దాన్ని తెల్లవారే పేపర్లకు రాకముందే మాజీ టీటీడీ చైర్మన్ ఓమన కరుణాకర్ రెడ్డి ఇది ప్రభుత్వ హత్య అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి పత్రిక ద్వారా తెలియజేయడం జరిగింది. అయ్యా భూమన కరుణాకర్ రెడ్డి గారు, హత్య జరగద్దని నీకు ముందే తెలియకపోతే తెల్లవారేసరికి నువ్వు ఎట్ట ప్రెస్ మీట్ పెట్టావు, నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని ఎట్ట నిందించావు, ఈ హత్యలో మీకు భాగం ఉంది, అందుకే మీరు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ రోజు కూడా మేము గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కోరుతున్నాం, గౌరవ సీఎం గారు మన చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం, గౌరవ డిప్యూటీ సీఎం గారు మన పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాం. అయ్యా నిష్పక్షపాతంగా దీని మీద విచారణ జరిపించండి. దోషులు ఎంతవారైనా సరే కఠినంగా శిక్షించండి. వాళ్ళను ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వాళ్ళు విధులు నిర్వహిస్తారు. పోలీస్ అధికారులు అంటే
కుటుంబాలు సైతం పక్కన పెట్టి ప్రతిరోజు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తారు. అటువంటి పోలీస్ అధికారుల్ని దారుణంగా హత్య చేస్తే సామాన్య ప్రజల సంగతి ఏంటి? వెంటనే ఈ కేసును సిబిఐకి అప్పగించాలా? దీని మీద సమగ్ర దర్యాప్తు చేయాలా? దోషులు ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షించాలని నేను విన్నవించుకుంటూ, అదేవిధంగా ఈ సిఐ సతీష్ కుమార్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని చెప్పి, ఆ కుటుంబానికి, వాళ్ళ భార్య బిడ్డలకి, ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరికి ధైర్యం కల్పించాలని చెప్పి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ, ఆ సిఐ సతీష్ కుమార్ గారికి ఎప్పుడైతే ముద్దాయిలు బయట పెడతారో, ఎప్పుడైతే ముద్దాయిలు అరెస్ట్ చేస్తారో ఆ రోజే ఆత్మశాంతి జరగద్ది. ఆ రోజున పోలీస్ అధికారులు గౌరవంగా ఉంటారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు నా నమస్కరిస్తున్నాను.